అందరికీ జేబీఎంలో సుభద్ర గారి గురించి నాకెప్పుడు తెలిసిందంటే, ఉస్మానియా యూనివర్సిటీలో మేము చదువుకునే రోజుల్లో ఒక ఒక ఫెమినిస్ట్ ఉద్యమం బ్రహ్మాండంగా సాగుతోంది. ఆ కవితలన్నీ చదువుతున్నప్పుడు మహిళా పక్షం తరపు నుండి వస్తున్న ఆ సాహితీ వేవేవైతే ఉందో బ్రహ్మాండంగా ఉవ్విళ్ళూరుతూ ఉండేది. మాకు ఒక కవిత చదివాను నేను, పైటను తగిలేయాలి అని. అది నాకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. విప్లవాత్మకమైనటువంటి కవిత వచ్చింది మనకు, ఇది కదా అని అనుకుంటుంటే సుభద్ర గారి నుంచి ఒక కవిత వచ్చింది, ఈ పైటని నేను ఎట్లా తగలేస్తా అని. వెనక్కి తిరిగి చూసుకుంటే మా అమ్మ, మా అక్క, మా తల్లులు, చెల్లెళ్ళు పొద్దున్న లేచి ఆ పైటని వాళ్ళు ఏ విధంగా ఆ విధంగా వాడుతున్నారో ఆమె చెప్పింది. మేము పొద్దున్న లేచి చూస్తూనే ఉన్నాం. మా అమ్మ మా ఏడుస్తుంటే ముక్కు తుడిచేది, కానీ లేకపోతే స్నానం చేస్తే తుండుగుడ్డగా ఎలా వాడేది, బరువు ఎత్తేటప్పుడు ఏ విధంగా నడువుకు వాడేది గుర్తున్నాడు మా ఆయన. అది చూసిన తర్వాత ఒక్కసారి వెనక్కి చూస్తున్న మా జీవితం అంతా ఆ పైన చుట్టూనే తిరుగుతుంది అనిపించింది. అప్పటి నుంచి అక్కగారిని ఎవరైతే ఆరాధించే పాఠకుడుగాను, భక్తుడుగాను, ఆ విధంగా భక్తుడిగాను అట్లా మారిపోయినాం అన్నమాట. ఆ తర్వాత పంచాయతీరాజ్ సంస్థలో తను సెక్రటరియట్లో పనిచేస్తున్నప్పుడు, నేను ఈటీసీ ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు ఆమెని మా పార్టిసిపెంట్ అందరికీ ఆమెను పరిచయం చేసి ఆ రకంగా రుణం తీర్చుకున్నానా అనుకున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరి ముందు ఆమెని అభినందించే అవకాశం ఇచ్చినందుకు వెనక నుండి గుర్తున్న మా అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ.